మీనా రెంటచింతల గారు రచించిన దొరసాని పార్ట్ 8. గోధుమ కలర్ కఫ్తాన్కున్న రౌండ్ నెక్లో నుండి తెల్లగా కనిపిస్తున్న మెల్లో కొత్తగా మెరుస్తున్న మంగళసూత్రాన్ని చూస్తూ, నువ్వు నా మాట విని మా రవిని చేసుకుంటే బావుండేది. నాకా కుర్రాడంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. లెమ్మంటే లేచేవాడు, కూర్చోమంటే కూర్చునేవాడు. చెస్ ఎంత చక్కగా ఆడతాడని. భలే బుద్ధి. బామ్మ, నీకు కావాల్సింది నాకు మొగుడా, నీకు చెస్ మేటా? నిజం చెప్పు. జానకి వసుంధర జానకి మొహంలోకి గుచ్చి చూస్తూ అడిగింది. ఓ మాట చెప్పు. నీకు విజయ్కి మనస్పర్ధలు ఎందుకొచ్చాయి? జానకి తల దించుకుంది. బెడ్షీట్ పైనున్న పెద్ద పెద్ద పూల ప్రింట్ను చూపుడు వేలితో మెల్లగా గీస్తుండడం చూసి వసుంధరే మళ్ళీ అంది. నాకు చెప్పు జానకి. నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావని పెళ్లి చేయడానికి కూడా రెడీ అయ్యావు. ఈ లోపల నువ్వు సడన్ గా మనసు మార్చుకొని ముక్కు మొహం తెలియని ఒక అతనితో పెళ్లికి సిద్ధపడ్డావెందుకు? జానకి కొద్దిసేపు ఏం అనలేదు. ఒకసారి కళ్ళతో వసుంధరను చూసి మళ్ళీ దించేసుకు. తప్పు అతనిది కాదనుకుంటా బామ్మ. అతని ఇష్టాయిష్టాలకు, అవసరాలకు నేను తగ్గినట్టు మారలేకపోయాను. నా అలవాట్లను, అభిప్రాయాలను మార్చుకోలేకపోయాను. అతనికి అందుకే నా గురించి శ్రద్ధ, నా పైన ఇష్టం తగ్గిపోయాయి. ఆయన దగ్గర దగ్గర 1 సంవత్సరం నన్ను బాగు చేయాలని చూశాడు. జానకి నవ్వింది. నేను ఒక 100 ఏళ్ల క్రితం జనరేషన్కు సరిపోయే మనస్తత్వం కలిగిన దాన్నని చెప్పి, ఇక నేను మారకపోతే ఎప్పుడూ పెళ్లి చేసుకోడని, చేసుకున్న ఒక రోజు కన్నా ఎక్కువ నాతో కాపురం చేయలేడని ఎంతో ఓర్పుగా చివరిసారి మేం కలుసుకున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఓ క్షణం నిశ్శబ్దం ఆవరించింది ఆ గదిలో. వసుంధర అర్థమైనట్టు తలూపింది. అదే జరిగింది అంది. జానకి చివ్వున తలెత్తింది. అందుకు జరగలేదు. వసుంధర ఇంకా అలాగే చూస్తుంది. ఇందుకు జరిగినా నీ విజయ్ చెప్పినట్టు నిన్ను చేసుకున్నవాడు ఒక్కరోజు గడవక ముందే నిన్ను వదిలిపెట్టి పోయాడు. అది అన్యాయం బామ్మ. జానకికి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విహారీ వెళ్ళింది నేనంటే ఇష్టం లేక కాదు. ఇంకో పిల్లంటే ఇష్టం కాబట్టి. దట్ ఈస్ ద సేమ్ థింగ్. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్నది కాదనేగా. జానకి అసహనంగా మంచం దిగి ఎదురుగా ఉన్న కిటికీ దగ్గరకు నడిచింది. నువ్వు వెళ్ళిపో బామ్మ. నేను నీతో మాట్లాడను. వసుంధర లేచే ప్రయత్నం చేయలేదు. జానకి ఇంకా అలాగే కిటికీలో నుండి బయటకు చూస్తూ అంది. విజయ్ పైన కోపంతో నేను, కళ్యాణి పైన కోపంతో విహారీ ఇద్దరం గొప్పగా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అతను తప్పు తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు కలకాలం హాయిగా ఉంటారు. నేను, నువ్వు, జానకితో పాటు వసుంధర కూడా అంది. నేనా? నాకేంటి? నా ఉద్యోగం ఉంది, నా హాబీస్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది. ఇంటికి వదిలేసి వెనక్కు తిరిగింది. ఇదనమాట పార్ట్ 8. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.